మరియ తల్లి అద్భుతము. అనేక మంది పుణ్య చరిత్రలు దేవమాతపై మిక్కిలి ప్రేమ భక్తి ప్రవర్తనలు చూపించి ఇతరులు కూడా ఆమె యందు భక్తిని పెంచుటకు ఎంతో కృషి చేసి ధన్యులయ్యేది. పునీత శౌరి వారు తాను జీవించిన కాలమంతయు దేవమాతపై మిక్కిలి భక్తి గలవాడై ఆమెను ప్రేమతో సేవించుచున్నాడు. క్రీస్తు సువిశేషమును దశ దిశలా వ్యాప్తి చేయుట కొరకై తాను పడిన కష్టములన్నింటినీ దేవమాతకు అర్పించి ఆమె ప్రేమను సంపాదించెను. తన చేత క్రీస్తు వేదమును అంగీకరించిన వారందరూ దేవమాతపై భక్తి కలిగి ఉండినట్లు ఆయన ప్రయాసపడి ఆఖరకు తన మరణ సమయములో దేవమాత నీవే నా తల్లి, నా శరణు అని మరియ మాతను అతి ప్రీతితో వేడుకున్నాడు. పునీత చిన్న తెరేసమ్మ గారు అతి చిన్న ప్రాయములోనే పూర్తిగా తన్ను తాను ఆ దేవమాతకు అర్పించుకున్నది. దేవమాతపై తన ప్రేమను కనబరుచుటకు తెరేసమ్మ తన ఇంటిలో ఒక బల్లపై దేవమాత పట్టమును మురిపెముగా అలంకరించి ప్రతి దినము ఆ పట్టము వద్ద ఫలములు పుష్పములు తెచ్చిపెట్టి మిక్కిలి ప్రేమతో భక్తితోనూ దేవమాతను ప్రార్థించుచుండేది. తెరేసమ్మకు 12 ఏళ్ల ప్రాయం వచ్చినప్పటికీ ఆమె తల్లి స్వర్గస్థురాలైనది. తల్లి మరణించిన తక్షణమే తెరేసమ్మ తన ప్రేమామూర్తి అయిన దేవమాత పటము వద్దకు వెళ్ళి మోకరించి, తల్లి దేవమాత, ఇక నీవే నా తల్లివి, ఈనాటి నుండి ఈ లోకములో నా తల్లి గతింపగా పరలోకమునున్న నిన్నే నా తల్లిగా స్వీకరించుచున్నాను అని ప్రార్థించింది. చిన్న తెరేసమ్మ గారి జీవిత కాలం అంతయు దేవమాత ఆమెకు తల్లిగా నుండి సకల విధముల ఆమెను ప్రేమతో కాపాడుచూ వచ్చాను. ఇట్లు పునీతులు మాత్రమే కాదు, అనేక మంది రాజులను ప్రభువులను దేవమాతపై మిక్కిలి భక్తి ప్రవర్తనను చూపియున్నారు. పునీత జ్ఞాన ప్రకాశమను వారు ఒక రాజు. ఆయన దేవమాతపై మిక్కిలి భక్తి ప్రభావం గలవాడై తన రాజ్యమందు ప్రజలకు లెక్కలేని ప్రయోజనకరమగు పనులను చేయించెను. ఆ దేవమాత దయవలననే ఆ రాజు తాను బ్రతికినంత కాలము ఒక్క చావైన పాపము కూడా కట్టుకొనక జీవించిందట. ప్రతి శనివారము అనేక భిక్షగాండ్రును తన నగరమునకు పిలిపించి క్రీస్తు ప్రభువు వలె వారి పాదములను కడిగి వారికి తానే స్వయముగా భోజనము వడ్డించి సేవలు ధర్మములను చేసి పరామర్శించేవాడు. తాను కోరుకున్న ప్రకారమే ఆయన ఒక శనివారము నాడు సంతోషముతో భాగ్య మరణము పొందెను. ఇంకొక ఉదాహరణము 1621 సంవత్సరములో టెర్మినీ రాజైన 3వ ఫెర్డినాండుకు కొందరు శత్రువులతో ఆపద. అప్పుడతడు మరియమాత శరణు వేడుకొనెను. పట్టణపు నడి ఒడ్డున ఒక ఎత్తైన స్తంభము కట్టించి ఆ స్తంభంపై పిశాచి తలను తన కాలుతో నలగద్రొక్కుచున్న మరియమాత గారి స్వరూపం ఒక దానిని స్థాపించారు. దాని అడుగు భాగమున ఒక శిలాఫలకముపై ఇట్లు చెక్కించాను: 3వ ఫెర్డినాండ్ రాజైన నేను ఈ దినము పరిశుద్ధ దేవమాతను నా రాజ్యమునకు రాణిగాను శరణముగాను నియమించుకునుచున్నాను. నా రాజ్య ప్రజలందరినీ నా సేవలను నా రాజ్యమును దేవమాతకు అర్పించుచున్నాను అని చెక్కించాను. ఆ స్తంభమును ప్రతిష్ఠించినప్పుడు ఆ రాజు ఒక గొప్ప ఉత్సవమును జరిపించాను. ఆనాటి ప్రధానమగు దివ్య పూజా బలిలో రాజు తన కుటుంబ సమేతముగా మంత్రులతో కలిసి తన రాజ్య వంశపు బంధుమిత్రుల పరివారములతో పాల్గొనెను. పూజ ముగియగానే రాజు తన సింహాసనం నుండి దిగివచ్చి దేవమాత పీఠమును సమీపించి తన రాజ్యము నేలుకోమని దేవమాతను భక్తితో ప్రార్థించారు. పిమ్మట మేత్రానుల వారు మరియమాత స్తంభమును ఆశీర్వదించారు. మేళతాళ ధ్వనులతో రాజును ప్రజలను ఆనందపరుసులైరి. అప్పటి నుండి ఫెర్డినాండ్ రాజును అనేక ఆపదల నుండి దేవమాత కాపాడుచు అతనికి అనేక విజయములు చేకూర్చెను, ప్రేమతో రక్షించాను. సహోదరులారా, మనము ఎటువంటి స్థితిలో ఉన్నను భయపడక ఆ దేవమాతను తల్లిగా స్వీకరించి ఆమెను ప్రతిదినము గౌరవముతోనూ ప్రేమతోనూ ప్రార్థించి ఆమె పేరిట దాన ధర్మ క్రియలు చేయుచుండెను. ఆమె మన జీవితకాలం అంతయు మనకు తోడయుండి మన మరణ సమయమందు చేయి విడవదు.
మనలను నరకమునకు పోనీయక కాపాడును. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.